ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఆయుర్వేదం అంటే మందు కాదు, మన జీవన విధానం. మన జీవితం సాఫీగా సుఖంగా ఉండాలి అంటే ఆయుర్వేదం దాంట్లో భాగమై ఉండాలి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఈ మధ్య ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు, ఇంకా అందులోనూ చలికాలం కాబట్టి ఇంకా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఎక్కువగా ఆల్రెడీ ఉన్నవి కూడా బయటపడుతూ ఉన్నాయి కదా. దీనికి మనకు ఆయుర్వేదంలో హోమ్ రెమెడీస్ అంటే ఏం చెప్తారు సార్? సో చాలా ఉన్నాయమ్మా. సో అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటిది, అందరికీ అందుబాటులో ఉండేటువంటిది, ఈజీగా తయారు చేసుకోగలిగేది, ఫలితాలు కూడా చాలా త్వరగా రాబట్టగలిగేటువంటి ఔషధాన్ని గురించి చెప్తానమ్మా. దీనికి కావాల్సిన పదార్థాలు మూడమ్మా. శొంఠి, వాము, బెల్లం. జస్ట్ ఈ 3 పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్ తయారు చేసుకుని వాడుకోవడం వల్ల అన్ని మన ఇంటి దొరికేటమ్మా. ఏమి ఇబ్బంది పడక్కర్లేదు, చాలా చౌక ధరకే దొరుకుతాయి అమ్మా. సో ఈ 3తో మనం మంచిగా ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పి నుంచి చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చమ్మా. ఎలాగంటే అమ్మా, శొంఠి మనకి కొమ్ముల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది, పౌడర్ రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో పౌడర్ తయారు చేసుకోగలిగితే మంచిది, లేని పక్షంలో మార్కెట్లో దొరికేటువంటి శొంఠి పొడి అయినా సరిపోతుందమ్మా. ఒక 50 గ్రామ్స్ శొంఠి పొడి తీసుకోవాలి. అలాగే వామును కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసి పెట్టుకొని ఆ పౌడర్ని ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. అలాగే 3వ పదార్థంగా బెల్లం. బెల్లం కూడా పాత బెల్లం అయితే మరీ మంచిది, లేని పక్షంలో మామూలుదైనా సరిపోతుందమ్మా. బెల్లం పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఇబ్బంది లేదమ్మా, డైరెక్ట్ బెల్లం పొడి వాడుకున్నా సరిపోతుంది. వీటిలో ఒకవేళ అందుబాటులో ఉండి ఏదన్నా అనుకూలత ఉండి వాళ్ళకు లభ్యమయ్యేట్లయితే కన్నా తాటి బెల్లం కూడా వాడుకోవచ్చు. బెల్లం ఆర్ తాటి బెల్లం అమ్మా. సో జనరల్గా బెల్లం అయితే ప్రతి చోట ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి నేను దాన్నే చెప్పడం జరుగుతుందమ్మా. సో ఈ బెల్లం పొడి ఒక 50 గ్రామ్స్. సో 3 పదార్థాలమ్మా. ఒక్కొక్కటి శొంఠి పొడి 50 గ్రాములు, అదేవిధంగా వామును వేయించేసినటువంటి పొడి 50 గ్రాములు, బెల్లం పొడి 50 గ్రాములు, 3 కలపడం వల్ల 150 గ్రాముల ఔషధం తయారవుతుందమ్మా. సో ఈ 150 గ్రాముల ఔషధం బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఇది 1 నెలకు సరిపోతుందమ్మా. మీకు మెజర్మెంట్స్ కూడా చెప్తాను ఎలాగంటే. ఈ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే మా రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు, 1/2 టీ స్పూన్ ఉదయము, 1/2 టీ స్పూన్ రాత్రి, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ పౌడరు ఒక చిన్న ప్లేట్లో వేసేసుకొని, కాబట్టి ఒకవేళ అవసరమైతే ఆల్రెడీ తీపి ఉంటుందమ్మా, తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేకపోతే 1/2 టీ స్పూన్ పౌడరు ఒక 50 ml వాటర్లో కలిపి తీసుకోవచ్చు. లేదు ఇదే 1/2 టీ స్పూన్ పౌడర్ని ఒక 50 to 100 ml గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవచ్చు. సో ఎవరికి ఎలా అనుకూలంగా ఉండి ఎలా వీలైతే అలా తీసుకోవచ్చమ్మా. సో కాబట్టి ఎక్కువ శాతం మందిలో తేనె అవసరం కూడా ఉండదు జనరల్గా, ఆల్రెడీ మనం బెల్లం కలుపుతున్నాం కాబట్టి. సో ఈ యొక్క ఫార్ములా వినేసరికి మరి మీకు సందేహం వచ్చి ఉండొచ్చు, పబ్లిక్ కూడా సందేహం వస్తుందమ్మా. షుగర్ వ్యాధిగ్రస్తుల పరిస్థితి ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ, చాలా మందికి డౌట్ వస్తుందమ్మా. సో అట్లా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, బెల్లం ఎక్కువగా వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కేవలం ఈ 2 పదార్థాలతోనే ఔషధం తయారు చేసి వాడుకోవచ్చుమా. జస్ట్ శొంఠి, వాము 2 కలిపేసేసి ఒక 1/2 టీ స్పూన్ పౌడరు వాటర్తో కానీ పాలతో కానీ తీసుకున్నా సరిపోతుంది. సో వాడదైనటువంటి వాళ్ళందరూ నేను చెప్పినటువంటి పద్ధతులు వాడొచ్చుమా. సో బెల్లం వాడకూడనటువంటి వాళ్ళు అయితే బెల్లాన్ని మినహాయించి మిగతా 2 పదార్థాలు కలిపి తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల మోకాళ్ళ భాగంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఆ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ ఉన్నప్పుడే వాపు, పోటు, సలుపు, బాధ, అసౌకర్యము, నొప్పి ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు ఈ యొక్క 3 పదార్థాలు ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఉదాహరణకి శొంఠిలో జింజరాలు, షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. ఈ జింజరాలు, షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు నొప్పిని తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఈ శొంఠిలో శాలిసైలైడ్స్ అని చెప్పేసి ఒక పదార్థం ఉందమ్మా. సో సర్వసాధారణంగా ఇంగ్లీష్ వైద్య విధానంలో కూడా నొప్పులు తగ్గించడానికి శాలిసైడ్స్ వాడుతుంటారు అనమాట, శాలిసైలిక్ యాసిడ్ ఇలాంటివి అనమాట. సో ఈ శాలిసైలిక్ యాసిడ్ శొంఠిలో ఉండడం వల్ల అలాంటి శాలిసైలిక్ యాసిడ్ ఉన్నటువంటి శొంఠిని మనం తీసుకున్నప్పుడు మన దేహంలో సైలెట్స్గా మారిపోయేసేసి అవి నొప్పిని తగ్గించేందుకు రెడీ అయిపోతాయి అన్నమాట. సో దానివల్ల కూడా న్యాచురల్గా నొప్పి తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటు ఈ యొక్క శొంఠి యొక్క మరొక గుణం ఏంటంటే ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గించడమే కాకుండా మోకాళ్ళ భాగంలో గుజ్జు త్వరగా తగ్గిపోకుండా ఉండేందుకు కూడా శొంఠి పరోక్షంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ మనం శొంఠి వాడుకోవడం వల్ల కలుగుతాయమ్మా. అదేవిధంగా వామును గురించి ఆలోచించినట్లయితే వాములో థైమాలు, కార్వకాలు, సాపోనిన్స్, ఫ్లేవనాయిడ్స్
ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించడం చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రయోజనం ముఖ్యంగా ఈ వాము కలిపాం కాబట్టి మోకాళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో భాగంగా ఆ భాగంలో సైటోకైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్, తర్వాత TNF ఆల్ఫా ఇలాంటివి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు విడుదలవుతూ ఆ రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేతనే ఈ అసౌకర్యము, నొప్పి ఇవన్నీ కలుగుతుంటాయమ్మా. ఓకే. అలాంటి రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఆ రసాయన పదార్థాల యొక్క శక్తిని నిర్వీర్యం చేసేందుకు వాములో ఉన్నటువంటి నేను చెప్పినట్టు రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. మ్మ్. అంతేకాకుండా బెల్లం గురించి ఆలోచించినట్లయితే బెల్లంలో అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయమ్మా. ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, మెగ్నీషియం ఉంది, ఫైబర్ ఉంది. సో ఇవన్నీ కూడా శరీర పోషణకు ఉపయోగపడమే కాకుండా రక్తాన్ని వృద్ధి చేసేందుకు ఉపయోగపడమే కాకుండా ఈ నొప్పిని తగ్గించేందుకు కూడా పరోక్షంగా ఈ పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ రెండు పదార్థాలు అంటే శొంఠి, వాము కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం మరింత సమర్థవంతంగా, శీఘ్రంగా, సత్వరమే వెంటనే మరి రక్తంలో కలిసేసి మోకాళ్ళ భాగంలోకి వెళ్ళేసి త్వరగా పనిచేసేందుకు కూడా బెల్లం సహకారిగా పనిచేస్తుందమ్మా. ఓకే. సో ఇలాగ మల్టిపుల్ ఔషధ గుణాలు ఈ యొక్క ఫార్ములాకు ఉండడం చేత మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవమ్మా. ఓకే. ఓకే. ఎలాగైతే షుగర్ వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అయితే కాకపోతే వాళ్ళు మందులు అవి వేసుకుంటూ ఉంటారు కదా! సో ఇది తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన ఇబ్బంది అవసరం లేదమ్మా. ఆ ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ వాళ్ళకి షుగర్ వ్యాధికి సంబంధించి కానీ ఇతర ఏదైనా వాడేవాళ్ళైతే అలాంటి మందులు వాడుకుంటూ కూడా మ్మ్. మరి వాటికి వీటికి ఒక అరగంట గ్యాప్ ఇచ్చి వాడుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.